తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెల్లుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన, జనహితమే తన మతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. పరుచుకున్న ముళ్ళ కంచె తెంచడానికై, ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై, అవినీతి అడ్డుగోడ కూల్చడానికై, ఆశయాల బావుటాలు పైకెగరేస్తూ దారిలేని దారుణాల చిక్కుకున్న జాతికి ఊపిరినే అందించే పవనమే వీస్తోంది. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన, జనహితమే తన మతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. ఇంతకుముందు ఏదైతే ప్రశాసన్ నగర్లో జనసేనకు సంబంధించిన పార్టీ ఆఫీస్ గత 4 ఏళ్ల నుంచి అక్కడ పార్టీ ఎప్పుడైతే పార్టీ స్థాపించినప్పటి నుంచి అక్కడి నుంచి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆ పార్టీ ఆఫీస్ చాలా చిన్నదవడం వల్ల ఈ పార్టీ కార్యక్రమాలు గత కొంతకాలంగా మీరు చూస్తున్నారు. 6 నెలల నుంచి భారీ ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ కానీ యాక్టివిటీస్ చాలా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా అక్కడ ప్లేస్ సరిపోకపో కారణంగా ఈ పార్టీ కార్యాలయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ప్రశాసన్ నగర్లో ఉన్న పార్టీ ఆఫీస్ అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా ఇప్పటి నుంచి అక్కడ జరుగుతుంది. పొలిటికల్ యాక్టివిటీస్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మొత్తం కంప్లీట్గా ఇక్కడ నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఇంతకుముందు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో మరింత రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు ప్రతి జిల్లాల్లో, అక్కడ 13 జిల్లాల్లో కానీ ఇక్కడ 10 జిల్లాల్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ స్ట్రెంథన్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ డే ప్రతి ఒక్కరు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ అదే మాదిరిగా జన సైనికులు కానీ ప్రతి కార్యకర్త రాబోయే రోజుల్లో పార్టీని ప్రతి గ్రామాన్ని తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ విధంగా పార్టీ ముందుకెళ్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 2014 నుండి ఇప్పటి వరకు అనేక సమస్యల మీద పోరాటం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో కానీ అదే రకంగా తెలంగాణలో కానీ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలకు దగ్గర అవడం మీరు అందరూ చూసింది. అదే రకంగా ఈ యొక్క కార్యాలయం ఈరోజు ఇక్కడ ప్రారంభం జరిగింది. ఇక్కడ నుండి 2 రాష్ట్రాల్లో కార్యకర్తల సమావేశాలు కానీ అదే రకంగా ప్రజా సమస్యలు కానీ మేము జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ కార్యాలయం ద్వారా తీసుకెళ్తాం. అదే రకంగా రాబోయే రోజుల్లో పార్టీని బలపరచడానికి ఈ యొక్క కార్యాలయం మాకు మంచిగా వినియోగించుకుంటామని మేము కోరుకుంటున్నాం.